ఓహో మా పార్టీ, ఆహా మా పార్టీ, మా పార్టీ, మా పార్టీ, మా పార్టీ అన్నట్టు వాళ్ళందరూ ఒకసారి వినండి. మధ్యలో వచ్చిన వాళ్ళంతా పైసలకు పనిచేసేటోళ్ళే. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పేరుతో అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినాక ఉద్యమకారులనే మర్చిపోయింది. గ్రౌండ్ లెవెల్ కార్యకర్త బ్యానర్లకి పోస్టర్లకి పరిమితం అయ్యిండు. నిర్ణయాలన్నీ ఒక క్లోజ్డ్ రూమ్లో జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగేటోళ్ళు, సారసార అనేటోళ్ళు ఫ్రంట్ లైన్ అయ్యారు. ఉద్యమంలో రక్తం కార్చినోడికి గుర్తింపే లేదు. మీటింగ్లో కూర్చొని సప్పట్లు కొట్టడానికి పదవి. ఒక ప్రశ్న అడిగితే డిసిప్లిన్ లేదంటారు. నిజం మాట్లాడితే పార్టీ వ్యతిరేకత అంటారు. అంటే ఉద్యమకారులంతా నోరు మూసుకొని కూర్చోవాలా? అందుకే అందరి తరపున కవితక్క నించుని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అట్లా ప్రశ్నించినందుకు నిందలు వేసి మరీ బయటికి పంపించరు కదరా. చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కక్ష కట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. ప్రతి జిల్లా ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏది పోరాటాన్ని ఆపేదే లేదు.